మీరు ఒక బ్యాంక్‌లో మీరు జీవితమంతా కష్టపడి సంపాదించిన డబ్బు పెట్టారు. ఇక ఆ బ్యాంక్ పేరు హెచ్‌డిఎఫ్‌సి. ఇండియాలో అత్యంత నమ్మకమైన బ్యాంక్ అని మీరు నమ్మారు. కానీ మార్చ్ 18, 2026 రాత్రి ఆ బ్యాంక్ చైర్మన్ ఒక్క లైన్‌తో రాజీనామా చేశారు. కారణం మై వాల్యూస్ అండ్ మై ఎథిక్స్. ఆ 4 మాటలు చాలు. ఇంట్రాడే ట్రేడింగ్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్టాక్ దాదాపు 9% వరకు తగ్గిపోయింది. కానీ రోజు చివరికి దాదాపు 5% లాస్‌తో క్లోజ్ అయింది. ఇక చైర్మన్ రాజీనామా వార్త విన్న తర్వాత కొన్ని రోజుల్లోనే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్యాప్ నుంచి దాదాపు 1,00,000 కోట్లు వైప్ అవుట్ అయిపోయాయి. అసలు ఆ చైర్మన్ ఎవరు? దుబాయ్ లో ఏం జరుగుతుంది? హెచ్‌డిఎఫ్‌సి నిజంగా క్రైసిస్ లో ఉందా? మీరు హెచ్‌డిఎఫ్‌సి లో ఇన్వెస్ట్ చేయాలా లేదా వద్దా అనే విషయాలు ఈ వీడియోలో అసలు ఏం జరుగుతుందో పూర్తి ఫ్యాక్ట్స్ తో మీకు చెప్తాను. కాబట్టి చివరి వరకు తప్పకుండా చూడండి. ముందు ఒక క్షణం ఆలోచించండి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గురించి మనకు అసలు ఏం తెలుసు? దాని బ్యాలెన్స్ షీట్ ఎంత ఉందో తెలుసా? 40 lakh crores అంటే 40 లక్షల కోట్లు పైగా. ఇక మన దేశంలోనే 9 కోట్లకు పైగా కస్టమర్స్ ఉన్నారు. అండ్ ఇది ఎస్బీఐ కన్నా కూడా ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న బ్యాంక్. ఇప్పుడు ఆ బ్యాంక్ కి చైర్మన్ ఎవరో తెలుసా? అతని పేరు అటాను చక్రబోర్టి. ఆయన ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ 1985 బ్యాచ్ గుజరాత్ క్యాడర్. అంటే ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ లో కొన్ని డెకేడ్స్ పాటు అనుభవం ఉన్న ఒక సీనియర్ బ్యూరోక్రాట్. ఇక ఫైనాన్స్ మినిస్ట్రీలో పనిచేశారు. ఆ అనుభవంతో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు అక్టోబర్ 2020లో చైర్మన్ అయ్యారు. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఒక నిజాయితీతో బ్రతికిన అధికారి ఒక కంపెనీకి చైర్మన్ అవుతాడు అండ్ 2 ఏళ్లు పనిచేసిన తర్వాత లోపల ఏదో చూస్తాడు, ఇంకా అదే రోజు రాత్రి రిజైన్ చేస్తాడు. ఇక ఎందుకు అంటే సర్టన్ happenings and practices within the bank are not in congruence with my personal values and ethics. Therefore, I believe it is appropriate for me to step down. ఇవి ఆయన చెప్పిన మాటలు. అండ్ బోర్డ్ ఆఫ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కి ఇతను ఇచ్చిన రెసిగ్నేషన్ లో ఇదే రాశాడు. ఇది చదివిన ఇన్వెస్టర్స్ పానిక్ అయ్యారు, ఆర్బీఐ పానిక్ అయింది, మార్కెట్ పానిక్ అయింది. కానీ అసలు ఏం జరిగింది? ఆ హ్యాపెనింగ్స్ అండ్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి? ఇక చక్రబోర్టి రాజీనామా చేసిన 2 రోజులకే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మరో పెద్ద నిర్ణయం తీసుకుంది. 3 సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ని ఒక్కసారిగా టర్మినేట్ చేసింది. వీళ్ళెవరంటే సంపత్ కుమార్, ఇతను గ్రూప్ హెడ్ అండ్ బ్రాంచ్ బ్యాంకింగ్. ఇక హర్ష గుప్తా, ఇతను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ పాయల్ మంద్యాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్. ఇక క్రెడిట్ స్విస్ 81 బాండ్స్ మిస్ సెల్లింగ్ చార్జెస్ పై జరిగిన ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఈ నిర్ణయం అనేది వాళ్ళు తీసుకున్నారు. వీరందరూ జూనియర్ ఎంప్లాయీస్ కాదు. బ్యాంక్ యొక్క 50 టాప్ లీడర్షిప్ టీమ్ లో వీళ్ళు 3 అత్యంత ముఖ్యమైన వాళ్ళు. అయితే ప్రశ్న ఏంటంటే వీళ్ళను ఎందుకు టర్మినేట్ చేశారు? ఇక క్రెడిట్ స్విస్ అనే స్విస్ బ్యాంక్ ఇచ్చిన 81 బాండ్స్ అనే హై రిస్క్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్ ను దుబాయ్ అండ్ బెహ్రెయిన్ బ్రాంచెస్ ద్వారా ఉన్న ఎన్ఆర్ఐ క్లయింట్స్ కి అమ్మారు. ఈ బాండ్స్ చాలా హై రిస్క్ ఇన్స్ట్రుమెంట్స్, కానీ వాటిని సేఫ్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఫిక్స్డ్ డిపాజిట్ ల అష్యూర్డ్ రిటర్న్స్ వస్తాయని వాళ్ళకి చెప్పి అమ్మారని ఆరోపణలు వచ్చాయి. కొంతమంది ఇన్వెస్టర్స్ చెప్తున్నది ఏంటంటే తమ ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ అంటే ఫారెన్ కరెన్సీ డిపాజిట్స్ ను బెహ్రెయిన్ కి ట్రాన్స్ఫర్ చేయమని కన్విన్స్ చేశారట. తర్వాత 81 బాండ్స్ కొనిపెట్టారు, కానీ నిజానికి 81 బాండ్స్ కి ఫిక్స్డ్ మెచ్యూరిటీ అనేది ఉండదు. అంటే ఇప్పుడు బ్యాంక్ కి ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది వస్తే పెట్టిన ప్రిన్సిపల్ మొత్తం కూడా పోయే ప్రమాదం ఉంటుందన్నమాట. ఇక ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మీరు ఒక బిజినెస్ కి 10 lakhs ఇచ్చారనుకోండి, వాళ్ళు మీకు ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ ఇస్తాము అని ప్రామిస్ చేస్తారు. కానీ 81 బాండ్స్ కి ఒక కండిషన్ ఉంది. అదేంటంటే ఆ బిజినెస్ బాగా లాస్ కి వెళ్తే మీరు పెట్టిన 10 lakhs మొత్తం పోయి జీరో అవుతుందన్నమాట. ఇది ఎగ్జాక్ట్ గా 81 బాండ్స్ కాన్సెప్ట్. హై రిటర్న్స్ బట్ ఎక్స్ట్రీమ్లీ హై రిస్క్. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా చూడండి. 2023లో క్రెడిట్ స్విస్ బ్యాంక్ కొలాప్స్ అయింది. దాంతో వాళ్ళ 81 బాండ్స్ దాదాపు 1,30 కోట్ల విలువైన బాండ్స్ ఒకే రాత్రిలో పూర్తిగా జీరో అయిపోయాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ దుబాయ్ బ్రాంచ్ ఆ సేమ్ క్రెడిట్ స్విస్ 81 బాండ్స్ ని ఎన్ఆర్ఐ క్లయింట్స్ కి అమ్మింది. మన తెలుగు వాళ్ళు కూడా దుబాయ్ లో చాలా మంది ఉంటారు ఎన్ఆర్ఐస్ లాగా. వాళ్ళకి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి యాక్చువల్ రిస్క్ చెప్పకుండా ఈ బాండ్స్ అన్ని కూడా సెల్ చేశారు. దీన్నే మిస్ సెల్లింగ్ అంటారు. కస్టమర్స్ కి ట్రూత్ చెప్పకుండా ప్రోడక్ట్ అమ్మడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు బ్యాంక్ కి కార్ లోన్ కోసం వెళ్తారు. ఇంకా అక్కడ ఉన్న బ్యాంక్ ఆఫీసర్ సార్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంది, ప్రాసెసింగ్ చాలా సింపుల్, ఇమీడియట్ అప్రూవల్ వస్తుంది, అది ఇది అని చెప్పగానే మీరు లోన్ తీసుకుంటారు. ఇక తర్వాత ఏమవుతుంది? ప్రాసెసింగ్ ఫీ అని, ఇన్సూరెన్స్ అని, అది కూడా కంపల్సరీ అని, ప్రీ క్లోజర్ చార్జెస్ అని, లేట్ పేమెంట్ పెనాల్టీ అని, XYZ అని కస్టమర్ కి ఫుల్ ట్రూత్ చెప్పకుండా ప్రోడక్ట్ అమ్మడం. ఇక దీన్నే మిస్ సెల్లింగ్ అంటారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒక మెడికల్ షాప్ వాడు మీకు సైడ్ ఎఫెక్ట్స్ చెప్పకుండా మీకు మెడిసిన్స్ ఇచ్చి అండ్ మీరు అది వాడిన తర్వాత అది మీకు ఎఫెక్ట్ అయితే అది నేరం కదా. సరిగ్గా అలాంటి నేరమే ఇది, కానీ lakhs of rupees స్కేల్. ఇక దుబాయ్
రెగ్యులేటర్ DFSA సెప్టెంబర్ 2025 లో HDFC బ్యాంక్ దుబాయ్ బ్రాంచ్ కి న్యూ క్లయింట్స్ ఆన్బోర్డ్ చేయడం బ్యాన్ చేసింది. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఈ ముగ్గురు ఎగ్జిక్యూటివ్స్ ని వాళ్ళు టర్మినేట్ చేశారు. ఇప్పుడు మొత్తం స్టోరీని ఒక టైం లైన్ గా చూద్దాం, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సెప్టెంబర్ 2025 దుబాయ్ రెగ్యులేటర్ DFSA 81 బాండ్స్ మిస్ సెల్లింగ్ ఇన్వెస్టిగేషన్ కేసులో HDFC బ్యాంక్ దుబాయ్ బ్రాంచ్ ని బ్యాన్ చేసింది. ఇక ఆల్మోస్ట్ 6 months తర్వాత అంటే మార్చ్ 17, 2026 రాత్రి అటాను చక్రబోర్టి వాల్యూస్ అండ్ ఎథిక్స్ రీజన్ తో రిజిగ్నేషన్ లెటర్ రాసేశాడు. ఇప్పుడు మార్చ్ 18, 2026 మధ్యాహ్నం 3:17 PM అటాను చక్రబోర్టి రాసిన ఆ రెసిగ్నేషన్ లెటర్ ను BSE మరియు NSE కి అఫీషియల్ గా సబ్మిట్ చేశారు. ఇక అదే ఫైలింగ్ లో కేకి మిస్ట్రీను ఇంటరిమ్ పార్ట్ టైం చైర్మన్ గా అపాయింట్ చేయడానికి RBI అప్రూవల్ ఇచ్చినట్టు కూడా వాళ్ళు చెప్పారు. అండ్ మార్చ్ 19, 2026 ఓపెనింగ్ బెల్ HDFC బ్యాంక్ స్టాక్ 5.11% కి పడిపోయాయి. US ADR షేర్స్ 7% కి పడిపోయాయి. ఇక 17 crore షేర్స్ ఒక్క రోజు ట్రేడ్ అయిపోయాయి. ఇప్పుడు మార్చ్ 20th, 21st, 2026 దుబాయ్ ఇన్వెస్టిగేషన్ కంక్లూడ్ అయిన తర్వాత ఈ ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ని టర్మినేట్ చేశారు. అండ్ మార్చ్ 23rd, 2026 ముందు రోజు 780 వద్ద ట్రేడ్ అవుతున్న స్టాక్ 721 రూపీస్ కి పడిపోయింది. అండ్ ఇది 52 వీక్ లోని తాకింది. ఇక మార్కెట్ క్యాప్ కూడా 12 లక్షల కోట్లకు పడిపోయింది. ఇక దీన్ని టోటల్ డ్యామేజ్ చూస్తే 1 లక్ష కోట్లు అంటే 1 trillion మార్కెట్ క్యాప్ పూర్తిగా వైప్ అవుట్ అయిపోయింది. అండ్ దట్ టు విత్ ఇన్ జస్ట్ 10 days. ఇప్పుడు ఈ నంబర్స్ అన్ని చూస్తే ఒక రెసిగ్నేషన్ లెటర్ కి ఎంత పవర్ ఉంటుందో అర్థమవుతుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఈ స్కాండల్ వల్ల HDFC బ్యాంక్ బిజినెస్ లాస్ లో ఉందా? ఆన్సర్ ఈజ్ నో. బ్యాంక్ ఫైనాన్షియల్ గా చాలా స్ట్రాంగ్ గానే ఉంది. Jan 2026 లో Q3 FY26 రిజల్ట్స్ వచ్చాయి. అండ్ ఆ రిపోర్ట్స్ లో అసలు ఏముందంటే నెట్ ప్రాఫిట్ స్టాండ్ అలోన్ 18,564 crores అంటే 11.5% YOY అంటే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉంది. కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ 19,806 crores with 12.2% of year on year growth. The revenue growth 8.9% year on year, which is coming up to 45,870 crores. Gross NPA 1.24%. ఇది చాలా హెల్దీ లెవెల్. ఇక క్యాపిటల్ అడిక్వసీ రేషియో 19.87%. అది చాలా స్ట్రాంగ్ రేషియో. ఇక మన డైలీ లైఫ్ తో ఈ సిచ్యువేషన్ అంతని కంపేర్ చేస్తే ఒక బిజినెస్ అనుకోండి ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్స్ లోనే ఉంటుంది. కానీ లోపల జరిగిన ఏదో ఒక చిన్న తప్పు వల్ల ఓనర్ ఎథిక్స్ కోసం రిజైన్ చేయాల్సి వచ్చింది. ఇక బిజినెస్ బాగానే ఉంది కానీ మేనేజ్మెంట్ లో ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అండ్ ఇవి రెండు కంప్లీట్ డిఫరెంట్ థింగ్స్. ఇక RBI కూడా పబ్లిక్ గా ఒక విషయం క్లియర్ చేసింది. HDFC బ్యాంక్ ఫైనాన్షియల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ గవర్నెన్స్ విషయంలో కూడా పెద్దగా ఎలాంటి సమస్యలు అయితే కనిపించడం లేదు అని RBI చెప్పేసింది. కానీ ఇన్వెస్టర్స్ లో ఒక పెద్ద క్వశ్చన్ ఇంకా ఉంది. ఇది ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ మాత్రమేనా లేక సిస్టమ్ లో డీపర్ ప్రాబ్లమ్ మన ఉందా అని. అసలు చైర్మన్ ఏం చూసి రిజైన్ చేశాడు అనే విషయం అక్కడ ఉన్న బోర్డ్ మెంబర్స్ కూడా అసలు తెలియదట. ఇక CEO శశిధర్ జగదీశన్ మాటల ప్రకారం వీఆర్ నాట్ ష్యూర్ వాట్ ట్రిగర్డ్ ద రెసిగ్నేషన్ అని ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశాడు. ఒక కంపెనీ CEO కి కంపెనీ చైర్మన్ ఎందుకు వెళ్ళాడో తెలియకపోవడం అనేది ఒక చాలా కన్సర్నింగ్ సిగ్నల్. చక్రబోర్తి వెళ్ళిన సేమ్ నైట్ RBI ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ని ఇంటరిమ్ చైర్మన్ గా అపాయింట్ చేసింది. అతని పేరు కేకి మిస్ట్రీ. HDFC లిమిటెడ్ ఒక ఫార్మర్ వైస్ చైర్మన్ అండ్ CEO గా అతను పనిచేశాడు. ఇక HDFC లిమిటెడ్ అంటే 2023 లో HDFC బ్యాంక్ తో మర్జ్ అయిన ఒక హౌసింగ్ ఫైనాన్స్ జైంట్. ఇక ఆయన డెకేడ్స్ గా HDFC గ్రూప్ తో ఉన్నారు. అండ్ ఇండియాలో బ్యాంకింగ్ సెక్టర్ లో చాలా రెస్పెక్టెడ్ ఫిగర్. ఇక ఎక్స్పర్ట్స్ ప్రకారము ఆయన అపాయింట్మెంట్ ఒక స్ట్రాంగ్ ఫైర్ ఫైటింగ్ మూవ్. అంటే ఈ ప్రాబ్లమ్ ని కంట్రోల్ చేయడానికి తీసుకున్న ఒక స్ట్రాంగ్ డెసిషన్ అన్నమాట. కానీ ఇది 3 months మాత్రమే. ఆ తర్వాత పర్మనెంట్ చైర్మన్ ఎవరు అని ఇంకా డిసైడ్ చేయాలి. RBI అప్రూవల్ తీసుకోవాలి. అండ్ ఇది ఒక టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. ఇప్పుడు అందరికీ ఉన్న కామన్ క్వశ్చన్ HDFC బ్యాంక్ స్టాక్స్ ను కొనాలా వద్దా అని. మొదట నంబర్స్ చూద్దాం, స్టాక్ ఎక్కడ ఉంది అనేది చూద్దాం. ఇక HDFC బ్యాంక్ స్టాక్ గతంలో 1020 రూపీస్ వరకు వెళ్ళింది. కానీ మార్చ్ 23rd కి వచ్చేసరికి అది 744 రూపీస్ కి పడిపోయింది. అంటే పీక్ నుంచి దాదాపు 27% డిక్లైన్ అయిపోయింది. వాల్యుయేషన్ కూడా చాలా రెడ్యూస్ అయింది. ఇక P/E రేషియో ఇప్పుడు సుమారు 15.5x మాత్రమే. అండ్ గత 10 years యావరేజ్ చూస్తే అది 25x కంటే చాలా తక్కువ. ఇక P/B రేషియో కూడా 2.2x కి పడిపోయి
ఇప్పుడు మల్టీ ఇయర్ లో దగ్గర ఉంది. అంటే వాల్యుయేషన్ పరంగా చూస్తే స్టాక్ ఇప్పుడు గత కొన్ని ఇయర్స్ లో ఎప్పుడు జరగనంత లోయెస్ట్ లెవెల్స్ దగ్గర ఉంది. ఇప్పుడు అనలిస్ట్ ఏం చెప్తున్నారు? జెఫ్రీస్ అనలిస్ట్ చెప్తున్న ఫ్యూచర్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ 2400 రూపీస్, BOFA సెక్యూరిటీస్ 2250 రూపీస్. ఇక యావరేజ్ అనలిస్ట్ టార్గెట్ అంటే NSE 1083 రూపీస్ నుంచి 1163 రూపీస్ వరకు వాళ్ళు చెప్తున్నారు. ఇది 878 నుంచి 27% అప్సైడ్, అంటే ఇది ఒక 27% పెరగొచ్చు. ఇక మోతిలాల్ ఓస్వాల్ అనలిస్ట్ సమీర్ దలాల్ ఏం చెప్తున్నారంటే ఇది ఒక స్క్రీమింగ్ బై అని ఆయన చెప్తున్నారు. అంటే ఇది ఒక స్ట్రాంగ్ కన్విక్షన్, ఈ స్టాక్ మీద భారీ నమ్మకం ఉందన్నమాట. అయితే ఇవన్నీ ఇలా ఉంటే వేస్ రేటింగ్ ఒక్కటే సెల్ సిగ్నల్ ఇచ్చింది అండ్ గవర్నెన్స్ పై సీరియస్ డౌట్స్ కూడా రేస్ చేసింది. ఇంత మిక్స్డ్ సిగ్నల్స్ మధ్యలో HDFC బ్యాంక్ ఫ్యూచర్ ఏ డైరెక్షన్ లో వెళ్తుంది? ఇదే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు మన డైలీ లైఫ్ నుంచి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక సూపర్ మార్కెట్ చైన్ ఉందనుకోండి, అది 50 ఇయర్స్ నుంచి బాగా నడుస్తుంది, మంచి ప్రాఫిట్స్ కూడా తీసుకొచ్చింది. కానీ ఆ చైన్ యొక్క బ్రాంచ్ మేనేజర్ ఒక స్కామ్ చేశాడు అండ్ అది చూసిన బోర్డ్ చైర్పర్సన్ అది చూసి రిజైన్ చేశాడు. ఇంకా ఆ రోజు ఆ కంపెనీ షేర్స్ 5% పడిపోయాయి. ఇప్పుడు మీరు ఆ షేర్స్ కొంటారా? ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటే మేబీ ఎస్, ఎందుకంటే కోర్ బిజినెస్ బాగానే ఉంది, కాకపోతే టెంపరరీ గవర్నెన్స్ టర్బులెన్స్ అయితే ఉంది. అంటే కొంతకాలం మేనేజ్మెంట్ లో ఇన్స్టెబిలిటీ కనిపిస్తుంది. ఇక షేర్స్ కొనే వాళ్ళు చెప్పేది ఏంటంటే అండ్ పాజిటివ్ వ్యూ ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రాఫిట్ గ్రోత్ కంటిన్యూస్ గా ఉంది అండ్ ఫండమెంటల్స్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. P/E is 15x, అంటే HDFC కి హిస్టారికలీ చాలా చీప్ వాల్యుయేషన్. ఇండియా క్రెడిట్ గ్రోత్ స్ట్రాంగ్ గా ఉంది అండ్ ఆ గ్రోత్ లో HDFC ఒక లీడర్. ఇక KK మిస్టరీ ఒక క్రెడిబుల్ వ్యక్తి అండ్ అతనికి RBI సపోర్ట్ కూడా ఉంది. ఇక నెగటివ్ వ్యూ ఉన్న వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆ చైర్మన్ ఏమి చూశాడో ఇంకా ఎవరికి తెలియదు, అన్డిస్క్లోజ్డ్ ఇష్యూస్ ఉండవచ్చు. ఇక గవర్నెన్స్ డిస్కౌంట్ ఇంకా కొంతకాలం ఉంటుంది అండ్ NRI క్లయింట్స్ కాంపెన్సేషన్ పెండింగ్ అండ్ అందులో లీగల్ రిస్క్ కూడా ఉంది. ఇక April 18 Q4 రిజల్ట్స్ వచ్చే వరకు క్లారిటీ రాదు. ఇక బాటమ్ లైన్, దీన్ని క్రైసిస్ అని కాదు, టర్బులెన్స్ గా చూడండి. లాంగ్ టర్మ్ SIP ఇన్వెస్టర్స్ పానిక్ సెల్ చేయొద్దు, ఎందుకంటే కోర్ ఫండమెంటల్స్ ఇంకా సేఫ్ గానే ఉన్నాయి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ కి April 18 బోర్డ్ మీటింగ్ తర్వాత క్లారిటీని చూసి డిసైడ్ చేయండి. ఇంకా చాలా మంది మైండ్ లో ఒక భయం అయితే ఉంటుంది, ఎస్ బ్యాంక్ లాగా HDFC కూడా పోతుందా అని. ఈ కంపారిజన్ కంప్లీట్లీ రాంగ్. ఇక్కడ ఫ్యాక్ట్స్ చూడండి. ఎస్ బ్యాంక్ 2020 క్రైసిస్ లో NPA 30% కి పైగా పోయింది అండ్ లోన్స్ రాలేదు. క్యాపిటల్ అడిక్వసీ రేషియో కూడా డేంజరస్ గా లో అయిపోయింది. ప్రమోటర్ ఫ్రాడ్, ఫేక్ లోన్స్ చేస్తూ ఇంకా కోర్ బ్యాంకింగ్ కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు HDFC బ్యాంక్ 2026 సిట్యుయేషన్ చూస్తాము. NPA 1.24%, which is extremely healthy. Capital adequacy 19.87%, which is very strong. Profits growing at 12% year on year. ఇక్కడ ఉన్న ఒకే ఒక ఇష్యూ ఏంటంటే ఎథిక్స్ గవర్నెన్స్. ఎథిక్స్ గవర్నెన్సే ఒక పెద్ద కన్సర్న్, అంతేకాని లోన్ ఫ్రాడ్ కాదు కదా. ఇవి టూ కంప్లీట్లీ డిఫరెంట్ సిట్యుయేషన్స్ అండ్ ఎస్ బ్యాంక్ తో కంపేర్ చేయడం అనేది ఒక కంప్లీట్లీ అన్వాంటెడ్ డిస్కషన్. ఇక HDFC బ్యాంక్ కోర్ బిజినెస్ అసలు ప్రాబ్లం లో లేదు, లీడర్షిప్ క్లారిటీలో ప్రాబ్లం ఉంది. ఒక హెల్దీ పర్సన్ కి ఫీవర్ వస్తే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు కదా, ఇది అలాంటిదే. బ్యాంకింగ్ లో ట్రస్ట్ అనేది అన్నిటికన్నా చాలా ప్రెషియస్ కమోడిటీ. ఇంకా HDFC బ్యాంక్ అది ఒక్క రోజులో ఇంత డెవలప్ అవ్వలేదు కదా. డెకేడ్స్ ఆఫ్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్, క్రోర్స్ ఆఫ్ కస్టమర్స్, ఆ ఫౌండేషన్ ఒక చైర్మన్ రెసిగ్నేషన్ తో ఇది బ్రేక్ అయిపోదు. కానీ ఆ ట్రస్ట్ ని రీబిల్డ్ చేయడానికి బోర్డ్ కి, మేనేజ్మెంట్ కి ప్రూవ్ చేయాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు మీరు HDFC బ్యాంక్ కస్టమర్ అయినా ఇన్వెస్టర్ అయినా పానిక్ అవ్వద్దు. ఇక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియో రీచ్ అయితే వాళ్ళు కూడా ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ అనేవి తీసుకోగలరు. ఇక ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్, గ్లోబల్ న్యూస్, డైలీ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా కొట్టేసేయండి.